అందరినీ కూడా వెరిఫై చేయటం జరిగింది, నంబర్ కూడా వెరిఫై చేయటం జరిగింది. వీళ్ళకు ఇల్లు లేని ఎస్సీలు కనుక వీళ్ళకు ఇల్లు కూడా కట్టియడానికి 6 లక్షలు ఇవ్వాలని, ప్లాట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, అందరికీ నేను చెప్పడం జరిగింది. సో అంతకంటే ముందు వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు కబ్జా పెట్టకుండా, ఇదివరకే సగం దాకా వీళ్ళ భూములు కబ్జా పెట్టింది కనుక ఎవరు కబ్జా పెట్టుగా ఉండటానికి గాను వీళ్ళు దున్నుకుంటామంటే ఓకే, దున్నుకొని మీరు ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోండి, వేరే వాళ్ళని రానియకుండా అని నేనే చెప్పాను. కానీ ఆఫీసర్లకు తెలవక వీళ్ళను ఆపినట్టుగా నాకు తెలిసింది. ఇప్పుడు ఆఫీసర్లకు అందరికీ కూడా తెలియజేశాం, వీళ్ళ దగ్గరికి ఎవరు రారు, వీళ్ళ భూమి వీళ్ళకే చెందుతుంది. అది ఆఫీసర్లకు కూడా చెప్పాను, వీళ్ళకు కూడా చెప్తున్నాను, గ్రామస్తులకు కూడా చెప్తున్నా, మా మేయర్ అమ్మ కూడా చెప్తున్నా, మా కౌన్సిలర్ల కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, వీళ్ళని రక్షించండి, వీళ్ళకి ప్రొటెక్ట్ చేయండి, వీళ్ళకి లేఅవుట్లు ఇంప్లిమెంట్ చేపియండి, తర్వాత వీళ్ళకి ఇల్లు కట్టించేంత వరకు మీరు వీళ్ళతోటి ఉండి మనం వీళ్ళను మనం బీద ప్రజలను, ఎస్సీలను ముఖ్యంగా మనం మొదటి నుంచి రక్షించుకుంటూ వస్తున్నాం, వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కాపాడుతాం తప్పకుండా. జై కాంగ్రెస్.